ప్రత్యేకించి పంచగ్రహ కూటమి చెడ్డదో ఇంకో గ్రహ కూటమి మంచిదో ఇలా చెప్పలేమండి. ఆ కూటములు ఏ గ్రహాల వలన, ఏ గ్రహాల యొక్క కలయిక వలన ఆ కూటమి అనేది ఏర్పడుతున్న దాన్ని బట్టి ఫలితాలనే ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు బృహస్పతి, బుధుడు, రవి, చంద్రుడు, శుక్రుడు వీళ్ళ వలన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఇది ఎక్కడ ఏర్పడింది? వృషభ రాశిలో ఏర్పడింది. ఈ వృషభ రాశిలో ఏర్పడడం ద్వారా అసలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి యూనివర్సల్ గానే తీసుకున్నట్లయితే వ్యక్తుల్లో ఒక బాధ్యత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగనే గతంలో విద్యాపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, ఆటంకాలు ఎదుర్కొన్నవారు ఈసారి మెజారిటీ పర్సెంట్ విద్యాపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకొని మరలా విద్యను ప్రారంభించే అవకాశాలు ఉంటాయి, పునః ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. గతంలో కొంతమందికి ఎవరికైతే భూపరమైన విషయాలు వివాదాలు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోయి మరలా సవ్య మార్గంలో వారు ఆ భూముల విషయంలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగనే మీరు కనుక ఏ ఏ విషయం ఇంకా పాజిటివ్ జరిగే అవకాశం ఉందని కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే మీరు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక రంగం ఏదైతే ఉందో అది కొంత వివాదాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉండే కొంతమంది ప్రముఖుల యొక్క పేరు అనేది ఆయా మీడియాలో రావడం ద్వారా వారు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వాళ్ళ యొక్క ప్రతిష్టకి మసకబారే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ అకల్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగనే మీరు గమనించినట్లయితే ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే హోటల్ కానివ్వండి, అలాగే నివాసానికి సంబంధించినటువంటి ఈ హోటల్ విభాగం కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్థిక పరంగా అయినటువంటి ముఖ్యంగా గోల్డ్ కనుక తీసుకున్నారనుకోండి, మీరు ఎవరు ఊహించిన విధంగా రేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెరిగే అవకాశం ఈ మధ్యకాలం తీసుకుంటే ఆల్ ఆఫ్ సడన్ మ్యాటర్ ఆఫ్ 4-5 monthsలోనే నియర్లీ 5.5 lakh నుంచి 6 లక్షల పైచలకి ఏదో పెరిగినట్టుగా విన్నాను నేను. కరెక్ట్గా నాకు అవగాహన లేదు, బహుశా 6 లక్షల పైచలకే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ప్యూర్ గోల్డ్ కనుక తీసుకుంటాను. ఆ మధ్య పేపర్లో చూసినప్పుడు 7 లక్షలు రియల్ చూశాను. మరి తర్వాత పెరుగుతూనే ఉంది, తర్వాత మళ్ళీ 7.50 దాకా పోయి తగ్గినట్టు ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు కానీ న్యూమరికల్ గా బాగా పెరిగిందని చెప్పి విన్నాను నేను. సో ఆ రకంగా గోల్డ్ లో కూడా బాగా రేట్ పెరిగే అవకాశం ఉంటుంది.